వెల్కమ్ టు జనబేరి న్యూస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను ఏడాదిలోనే చేసి చూపామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పలమనేరులో ఆదివారం నియోజకవర్గంలోని రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పెద్ద చెరువు నుంచి మార్కెట్ యార్డ్ వరకు వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ తరలివచ్చారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన రైతు సంబరాల సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, రామచంద్ర నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షులు రఘునంద్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్, ఆనంద్, నాగరాజు రెడ్డి, ఆర్బీసీ కుట్టి, బీజేపీ అధ్యక్షుడు విజయ్, జనసేన నాయకులు దిలీప్లతో పాటు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతా ఉన్నాయి. అందుకే మా జిల్లాలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోయిందని ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, మళ్ళీ రీసర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పి ఈ రోజు ప్రభుత్వానికి ఉండేటువంటి సింబల్ అది వేసిస్తామన్న మాట చెప్పాం. మొట్టమొదటిగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం. గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు 2014 మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. వాళ్ళు అమలు చేయలే. అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సిని అమలు చేశాం. వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ మన పలమనేరుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచినో బయట నుంచి మనం టమాటా కారి మనకు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడి నుంచి అటు చెన్నైకో బెంగళూరుకో లేదంటే పెద్ద రైతు ఎప్పుడు కూడా రైతు కళ్ళలో సంతోషం చూసే మన ముద్దు బిడ్డ ప్రీతం నేత గౌరవ శాసనసభ్యుల వర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారిని ప్రసంగించగా సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పలమనేరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునుపు ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈరోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలకు మునుపు కూటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్కు సంబంధించి
ఒకే దఫా 4,000 పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం. మేము అధికారంలోకి రాక మునిపే 3 నెలల మునిపే మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ 4,000కు 3 నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు 6,000 పెంచుతామని చెప్పాం. కిడ్నీ పేషెంట్లకు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి 10,000 ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా అమలు చేశామని చెప్పి సందర్భంగా మీ దృష్టిలో తెస్తా ఉన్నా. అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు, కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళ బాగోగుల కోసం పనిచేయాలి. కాబట్టి అటువంటి వారికి నెలకు 15,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తానే